నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనకాపల్లిలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పేరు మార్పుపై తెలంగాణ కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టనుంది. నేడు హైదరాబాద్, రేపు జిల్లాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా వాసుల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 3,050 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఇవాళ పునాది రాయపడనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అమరజీవి జలధారను ప్రారంభించనున్నారు. జేహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన అంశంలో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వార్డుల మ్యాప్లు, జనాభా వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉంచాలన్న సింగిల్ బెంచ్ తీర్పులో మార్పులు చేసింది. కేవలం 104, 134 వార్డుల వివరాలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు 2 డివిజన్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది డివిజన్ బెంచ్. వికారాబాద్ జిల్లా సాయిపూర్లో భార్యపై దాడి చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనూషపై భర్త పరమేష్ దాడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇంటి బయటే అనూషపై కర్రతో దాడి చేశాడు. అంతకుముందు కాళ్లతో తంతు, చేతులతో కొట్టాడు. తీవ్ర గాయాలతో అనూష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. హత్య తర్వాత పరమేష్, అతని తల్లిదండ్రులు లాలమ్మ, మొగులప్పలు పరారయ్యారు. అయితే వాళ్లను వెతికి పట్టుకున్నారు పోలీసులు. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నైనీ కోల్ బ్లాక్ పిట్ హెడ్ వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ అధికారుల బృందం అధ్యయనం చేస్తుందన్నారు ఆయన. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీతో బేగంపేటలోని ఓ హోటల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంధన శాఖ అధికారుల బృందం నైనీ ప్రాంతాన్ని సందర్శించి అంచనాలు రూపొందిస్తుందని తెలిపారు. ఆ తర్వాతే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని డిప్యూటీ సీఎం వివరించారు. తెలంగాణలో పీఏసీఎస్ పాలక వర్గాలను రద్దు చేసింది ప్రభుత్వం. ఆగస్టు 14న పీఏసీఎస్ల పదవీ కాలం ముగిసింది. దీంతో వాటిని సహకార శాఖ పొడిగించింది. ఆగస్టు 14న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 904 సహకార సంఘాలు, 9 డీసీసీబీల పాలక మండళ్ల కాల పరిమితి ముగియడంతో రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పీఏసీఎస్ల పర్సన్ ఇన్ఛార్జీలను నియమించాలని వ్యవసాయ శాఖ ఉత్తర్వులు పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇన్ఛార్జీలు కొనసాగుతారని తెలిపింది. త్వరలో కొత్త మండలాల ప్రకారం పీఏసీఎస్ పునర్వ్యవస్థీకరించనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ వేదికపై భారతీయ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. 2025 అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్స్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికే గర్వకారణంగా నిలిచారు. వివిధ విభాగాల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మొత్తం 27 మంది విద్యార్థుల్లో 13 మంది నారాయణ విద్యాసంస్థలకు చెందిన వారే కావడం విశేషం. ఇందులో 7 స్వర్ణాలు, 6 రజత పథకాలున్నాయి. జూనియర్ సైన్స్, ఆస్ట్రానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ వంటి 6 ప్రధాన విభాగాల్లో ఈ విజయాలు నమోదయ్యాయి. ఈ పోటీల్లో నారాయణ విద్యార్థులు మొత్తం 13 పథకాలను సాధించడం గర్వంగా ఉందని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి సింధూర్ అన్నారు. కెమిస్ట్రీ అండ్ బయాలజీ విభాగాల్లోనూ నారాయణ విద్యార్థులు తమ ప్రతిభను చాటారని, ఇందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. విజయం సాధించని పలువురు విద్యార్థులకు మెమెంటోలతో పాటు చెక్కులు అందజేశారు. So Jishnu has secured a place in Guinness Book of World Records. Adi kuda 216 decimal places recite chesi of golden ratio 1 minute lo chepparandi. It's a very prestigious moment for me
as a mother, and I'm sure the entire Narayana team is also very happy with it. సో జిష్ణు ఇలా చేయడానికి కూడా మెయిన్ గా సక్సెస్ ఇస్ రిపిటేషన్ అండి. సో నారాయణకి ఒక బైబిల్ ఉందండి, వన్ ఇస్ రిపిటేషన్ అండ్ వన్ ఇస్ సిడిఎఫ్. మీరు ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ చేస్తారో అంత స్ట్రాంగ్ గా ఆ స్టూడెంట్స్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కాదు కదా, ఎటువంటి టఫ్ పేపర్ ఇచ్చినా ఖచ్చితంగా స్టూడెంట్ కెన్ సెక్యూర్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. అండ్ ఐ జస్ట్ హోప్ అండ్ ప్రే దట్ జిష్ణు విల్ క్రియేట్ మోర్ అండ్ మోర్ సచ్ Guinness Book of World Records, and I would like to thank his coach. So Jishnu has secured a place in Guinness Book of World Records. Adi kuda 216 decimal places recite chesi of golden ratio 1 minute lo chepparandi. It's a very very prestigious moment for me as a mother, and I'm sure the entire Narayana team is also very happy with it. వరంగల్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. వరంగల్ నర్సంపేట్ ప్రధాన రహదారిలో రాంకీ గేట్ ముందు సీఐ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో లోహిత హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్ మద్యం తాగి అంబులెన్స్ నడుపుతున్నట్లు గుర్తించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ మోండా డివిజన్లోని శ్రీరామ ఎంటర్ప్రైజెస్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షాప్లో అధిక శాతం కవర్లు, నిత్యావసర సరుకులు ఉండడంతో మంటలు షాప్ మొత్తం తొందరగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి గడ్కరీ నివాసానికి వెళ్లారు. వీరితో పాటు ఎంపీలు కృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఏపీ రాజధాని అమరావతికి అనుసంధానమయ్యే జాతీయ రహదారులు, రాష్ట్రంలోని ఇతర జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు చంద్రబాబు. మెడికల్ కాలేజీలపై వైసీపీ సేకరించిన కోటి సంతకాలన్నీ బోగస్ అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. బెదిరింపు చర్యలతో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని జగన్పై మండిపడ్డారు. రాజకీయ స్వలాభం కోసం ప్రభుత్వం మెడికల్ కాలేజీలపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్పై టీడీపీ నేత గారపాటి సదాశివరావు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. చింతలపాలెం గ్రామంలో తమ కుటుంబానికి ఉన్న 88 ఎకరాల మామిడి తోటను తక్కువ ధరకే అమ్మాలని ఉదయగిరి ఎమ్మెల్యే, ఆయన సోదరుడు వెంకట్ ఒత్తిడి చేస్తున్నారని సదాశివరావు ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. తనకు అండగా ఉన్న మిత్రుడు స్థానిక టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్ నాయుడిని నవంబర్ 26న హత్య చేశారని, తనను కూడా హత్య చేసేందుకు రెక్కి నిర్వహించారని గారపాటి సదాశివరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఫిర్యాదు చేశారని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లోనే ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారన్నారు. పల్నాడు జిల్లా మెప్మా శాఖలో భారీ స్కామ్ జరిగింది. చిలకలూరిపేట, సత్తెనపల్లి, నర్సరావుపేటలో నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి 40 కోట్ల రూపాయలు కాజేశారు అధికారులు. పల్నాడు జిల్లా మెప్మా శాఖలో జరిగిన నిధుల గోల్మాల్ గురించి సీఎం చంద్రబాబుకు వివరించారు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. దీంతో నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. నిందితుల ఆస్తుల స్వాధీనానికి వెనకాడొద్దన్నారాయన. ఇటీవల నల్లపాడు సొసైటీలో భారీ స్కామ్కి పాల్పడిన మహిళా ఉద్యోగిని నర్సరావుపేటకు బదిలీ చేశారు అధికారులు. ఆమె సస్పెన్షన్లో ఉన్న నర్సరావుపేటలో పోస్టింగ్ ఇవ్వడంతో ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మన్యం జిల్లాలో ధాన్యం రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు సమస్య పరిష్కారం కావడం లేదంటూ రైతు భరోసా కేంద్రాన్ని ముట్టడించారు. అంటిపేట గ్రామ రైతు భరోసా కేంద్రంలో 4 రోజులుగా లారీల్లో ఎక్కించిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదంటూ నిరసన తెలిపారు. అయితే రైతుల నుంచి 100 కిలోలకు బదులుగా 110 కిలోలు ఇస్తేనే మీ ధాన్యం లారీలను అన్లోడ్ చేస్తామంటూ మిల్లర్లు పట్టుబట్టడంతో చేసేది లేక రైతు భరోసా కేంద్రాన్ని ముట్టడించారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రైతు భరోసా కేంద్రం నుంచి కదిలేది లేదని నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్తో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్ అక్కడికి చేరుకుని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సముదాయించారు. మొత్తం కొనుగోలు అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే ఈ విషయాన్ని డీఎస్పీకి సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను చెదరగొట్టారు. రోజు కళాశాలల వదిలే సమయానికి విద్యార్థులు హల్చల్ చేస్తున్న పోలీసులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్లే ఘర్షణలు జరుగుతున్నాయని వెంటనే ఎప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం డేగులపాడు గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు గంజాయి సాగుపై మెరుపు దాడులు చేశారు. దేవుడు మాన్యం భూముల్లో శివయ్య అనే వ్యక్తి మిరప పంట సాగు చేస్తున్నాడు. అదే పంటలో అంతర్ పంటగా గంజాయి కూడా సాగు చేస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని సుమారు 300 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరి పట్టణంలో ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధమైంది. బెండమార్లంక గ్రామానికి చెందిన సుబ్బారావు రోడ్డుపై వెళ్తుండగా స్కూటీ నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. వెంటనే స్కూటీని రోడ్డుపై వదిలేసి వాహనదారుడు పక్కకు తప్పుకోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ మంటల్లో స్కూటీ పూర్తిగా కాలిపోయింది. ఏడాది క్రితం ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేసినట్లు సుబ్బారావు తెలిపారు. న్యూస్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించిన సెలబ్రిటీల ఆస్తులు అటాచ్ చేశారు అధికారులు. గతంలో బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసిన క్రికెటర్లు, సెలబ్రిటీల ఆస్తులను అటాచ్ చేశారు. ఈ జాబితాలో సోనూ సూద్, యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, నేహా శర్మలు ఉన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. లోక్సభ నిరవధిక వాయిదా పడింది. డిసెంబర్ 1న ప్రారంభమైన సమావేశాలు 19 వరకు కొనసాగాయి. మొత్తం 15 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగాయి. సమావేశాల సందర్భంగా లోక్సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా తర్వాత స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు తేనీటి విందిచ్చారు. ఇందులో ప్రధాని మోడీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, పలువురు అఖిలపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రియాంక నియోజకవర్గం వైనాడ్ గురించి మోడీ చర్చించినట్లు తెలుస్తోంది. వైనాడ్ అడవుల్లో దొరికే ఓ మూలికను వాడుతున్నానని, దానివల్ల తనకు అలర్జీ సమస్యలు పూర్తిగా నయమైందని ప్రియాంక గాంధీ తెలిపారు. ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే జీ రామ్జీ బిల్లు ఆమోదంపై అఖిలపక్ష ఎంపీలు ప్రధానితో చర్చించారు. అర్ధరాత్రి చట్టాన్ని ఆమోదించడం ఆదర్శవంతం కాదని, కాబట్టి శీతాకాల సమావేశాలను పొడిగించి ఉండాల్సిందని ప్రధానితో అన్నారు. దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీని కారణంగా దృశ్య స్పష్టత తీవ్రంగా పడిపోవడంతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఒకే రోజు 152 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. రద్దయిన వాటిలో 79 ఇతర గమ్యస్థానాలకు వెళ్లేవి ఉంటే 73 నగరానికి వచ్చే ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ CAT 3 నిబంధనల కింద పనిచేస్తోంది. దీంతో అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ కీలక నిర్ణయం తీసుకుంది. హ్యాష్ట్యాగ్ల వినియోగంపై పరిమితి విధించింది. ఇకపై రీల్స్కు కానీ పోస్ట్కు కానీ గరిష్టంగా 5 మాత్రమే వినియోగించేలా పరిమితి తీసుకొచ్చింది. కంటెంట్ డిస్కవర్ కోసం 2011లో తొలిసారి హ్యాష్ట్యాగ్లను ఇన్స్టాగ్రామ్ ప్రవేశపెట్టింది. టాపిక్ బేస్ సెర్చ్ను మెరుగుపరచడం, అల్గారిథం ఆధారిత కంటెంట్ రికమెండేషన్ కోసం హ్యాష్ట్యాగ్లను అనుమతిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఒక్కో పోస్టుకు గరిష్టంగా 30 హ్యాష్ట్యాగ్లు జోడించే అవకాశం కల్పిస్తోంది.